ఈ యొక్క తాక్రాతులు లైలతుల్ ఖద్ర్ అనే ఒక రాత్రి కోసం, ఘనమైన రాత్రి కోసం ఎవరెవరైతే ఈ యొక్క ప్రపంచంలో ఈ రాత్రిని పొందాలని విలువైనటువంటి మనోరంజకమైనటువంటి నిద్రను అల్లాహ్ కోసము కుర్బానీ చేసి మస్జిద్లలో ఎవరైతే ఆరాధనల కోసం ఎవరైతే కూర్చున్నారో, ఇబాదత్ చేస్తున్నారో, అన్వేషిస్తున్నారో లైలతుల్ ఖద్ర్ కోసం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ కూడా ఆ యొక్క ఘనమైన రాత్రి యొక్క పుణ్య ఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని యొక్క పుణ్య ఫలాన్ని గురించి ఖురాన్లో తెలియపరిచాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా అద్రాకమా లైలతుల్ ఖద్ర్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అసలు లైలతుల్ ఖద్ర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గురించి మనకు అతని గొప్పతనం చాలా తక్కువ తెలుసు, మనం తక్కువ అంచనా ఇస్తూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి గురించి గొప్పగా చెప్పే వ్యక్తి ఏమంటాడు, అసలు ఆ వ్యక్తి అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, ఎంత గొప్పవాడు మీకు తెలియదు, నేను చెప్తాను వినండి. వమా అద్రాకమా లైలతుల్ ఖద్ర్. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లైలతుల్ ఖద్ర్ గురించి కూడా అంటున్నాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లైలతుల్ ఖద్ర్ అంటే ఏమనుకుంటున్నారు? లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. లైలతుల్ ఖద్ర్ అంటే ఘనమైన రాత్రి, అంటే 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్పబడింది. 1000 నెలలు అంటే తఫ్సీర్లో రాస్తున్నారు 83 సంవత్సరాల 4 నెలలు. 83 సంవత్సరాల 4 నెలల కలిస్తే ఒక 1000 నెలలు అవుతుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి 60 సంవత్సరాలు జీవిస్తాడు లేదా 70 సంవత్సరాలు జీవిస్తున్నాడు అంటే ఒక రాత్రిని పొందినందుకే అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతటి పుణ్యఫలాన్ని ఇస్తున్నాడు? 83 సంవత్సరాల 4 నెలల కంటే ఎక్కువ. ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, అంతకంటే ఎక్కువ అంటున్నాడు. కాబట్టి గొప్ప రాత్రి అన్నమాట. ఎవరైతే ఈ హదీసులను తెలుసుకొని దాని ప్రకారం ఎవరైతే తమ నిద్రను కుర్బానీ చేసి పనులను, తెల్లారిపోయే పనులను కూడా కుర్బానీ చేసుకొని ఈ యొక్క లైలతుల్ ఖద్రులో ఎవరైతే లైలతుల్ ఖద్ర్ కోసం లైలతుల్ ముబారక శుభములు కలిగినటువంటి ఈ యొక్క రాత్రి కోసం అన్వేషిస్తున్నారో వారు నిజంగా గొప్ప అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ యొక్క లైలతుల్ ముబారక ప్రసాదించుగాక. ఆమీన్. ఆమీన్.